ఏం కార్ని తయారు చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు ఇండియాకు అసలు రానటువంటి ఇండియాలో లేనటువంటి ఒక కార్ని అయితే తయారు చేస్తున్నాం. అది మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏం కార్ అనుకుంటారో కామెంట్ అయితే వేయరే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ గా మేమైతే ఈ కార్ ని తయారు చేసినాము. దీన్ని మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ లో 2 యాక్టివా ఇంజిన్స్ సెటప్ చేసినాము. ఫ్రంట్ సైడ్ లో మీరు చూసినట్లయితే మన బగ్గీ ఉండేది ఆల్రెడీ. ఆ బగ్గీనే కట్ చేసి దీనికి అటాచ్ చేసి ఒక కార్ లాగా మేమైతే షేప్ అయితే ఇచ్చినాము. సో మీ అందరికీ ప్రామిస్ చేసినట్లుగానే మేము ఒక కార్ని తయారు చేయబోతున్నామని చెప్పినాం కదా. దాంట్లో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియోలో దీన్ని మొత్తం మాడిఫై అయితే చేయబోతున్నాం. దీంట్లో నుంచి బగ్గీని తీసేసి వేరే మెకానిజాన్ని సెటప్ అయితే చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1లో ఆల్రెడీ చూసిరు కదా, ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. బట్ పార్ట్ 2లో దీని షేప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా చేంజ్ అయితే కాబోతుంది. ఎందుకంటే ఒకే ఒక్క రీజన్, ఆ రీజన్ ఏంటి అంటే గ్రౌండ్ క్లియరెన్స్. ఒకవేళ మనం ఇదే బగ్గిని కనుక యూజ్ చేసినాం అనుకోండి, దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉన్నది. ఇన్ కేసు ఎక్కువ వెయిట్ దీని మీద పడ్డాదనుకో మొత్తం కిందనే ఆనే ఛాన్స్ ఉంది. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే ఈ సెటప్ మొత్తాన్ని తీసేసి ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకు స్టీరింగ్ సెటప్ ఉందో, అంతేకాకుండా మనం టైర్ని అటు ఇటు మలపాలి కదా. సో దానికోసం మేము ఏం యూజ్ చేయబోతున్నాము అంటే మన దగ్గర ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి, మీకు తెలిసిందే. సో దాంట్లో ఒక కార్ని అయితే బలి ఇవ్వబోతున్నాం. ఆ కార్ వచ్చేసి ఇదే అన్నమాట. దీనికి ఏవైతే ఫ్రంట్ వీల్స్ ఉన్నాయో అవిటిని, అంతేకాకుండా దీని స్టీరింగ్ ఏదైతే మన కిట్ ఉందో ఆ కిట్ మొత్తాన్ని దీనికంటే మొత్తం ఉడవిక్కుతున్నాం. దాంట్లో నుంచి మొత్తం పీకేసిన తర్వాత ఈ బగ్గిని కట్ చేసి దీనికి మొత్తం ఫ్రేమ్ను కార్ అంతా సైజుకి ముందుకు తెచ్చుకొని దానికి ఆ ముందట ఆ కిట్ని అయితే సెటప్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ 2లో మేము చేయబోయే పని ఏంటి అంటే ఆ కార్లో ఉన్న స్టీరింగ్ కిట్, ఫ్రంట్ వీల్ మొత్తం కిట్ ఏదైతే ఉందో సెట్కి ఉడవిక్కాలి. అదే మా పని. చలో వచ్చిందా? ఈ సెట్ మొత్తం ఎట్లయితుందో ఈ సెట్ అంతా మన దానికి ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జాకీ మన దగ్గర కార్లు అవి ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తే హైట్లు ఎత్తలేదు ఇది. సో అందు గురించే క్యాంపర్ రకించిన కొత్తది తీసుకొచ్చినాము. అది పెట్టాను చూడరు ఎంత హైట్లు వేసినాము. టైర్ సెట్ మొత్తం ఇది ఊసిపోయింది. కాకపోతే దీనికి ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ అటాచ్మెంట్స్ అన్నింటిని ఉడవేయాలి. ఇప్పుడు కరెబొంగి వస్తుందా కిందికించని అదంతా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుతున్న నట్లు ఈ కార్ ఓనర్ గాడు ఈ కార్ని ఎప్పుడు కొన్నాడో జమాన్లా నాకు తెలిసి అప్పంచులు ఎప్పుడు ఇప్పలేవచ్చు. ఫస్ట్ టైం ఇప్పుతున్నా, అందుకని వస్తనే లేవు. దగ్గర ఒక 3 గంటలు కష్టపడ్డ తర్వాత మేము ఏవేవైతే పార్ట్స్ దీంట్లోకి ఇప్పుదాం అనుకున్నామో అవన్నీ కూడా విప్పేసినాము. ఇక పెట్టేసి ఇది వచ్చేసి సీడ్ ఉంటుంది, దీనికి ఒక టైర్ వస్తుంది, దానికి ఒక టైర్ వస్తుంది. నెక్స్ట్ బాబాయ్ స్టీరింగ్ ర్యాక్ కూడా వీకు అడికి తీసుకోపో, అలాగే లోపలికి తీసుకురా స్టీరింగ్ ర్యాక్. ఇది వచ్చేసి ఏంటిది అంటే మేము ఇన్ని రోజులు దేని గురించి అయితే కష్టపడ్డామో దానికి సొల్యూషన్ అన్నమాట. ఇబ్బంది ఫేస్ చేసిన దానికి స్టీరింగ్ ర్యాక్.
ఇవన్నీ బయట తీసిన ఎంజాయ్మెంట్లో అన్నీ ఏం చేసిందంటే ఇది స్టీరింగ్ది ఇది అటు సైడ్ వస్తుంది ఇటు రావాలి. ఎందుకో మన బుద్ధినట్టు పిడి వేసుకోవచ్చు, గట్టట పిడి ఫారెన్ లెక్క పెట్టుకుందాం. ఓకే, సో ఇది స్పీడ్ వస్తుంది. మనం ఇన్ని రోజులు తయారు చేసిన కార్లు అన్నింటికి స్టీరింగ్ వచ్చేసి మధ్యలో ఉండే కదా, బట్ ఈసారి తయారు చేయబోయే కార్కి వచ్చేసి స్టీరింగ్ ప్రాపర్గా మన నార్మల్ కార్లు ఎట్లుంటే అట్నే ఉంటుంది. సో ఈ స్టీరింగ్ రాడ్ వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది, ఇది వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది. కలాస్ ఇక్కడ బొక్కితే ఆ ఎన్నుకున్న 2 ఇంజన్లు పొర్ర ఉరకాలి ముంగటికి. ఇప్పుడు వచ్చేసి టైర్లు అయితే ఎక్కిచ్చేస్తున్నాం ఫ్రంట్ పార్ట్కి. వైట్ ఈస్ నాట్ మల్వుడింగ్. నీ ప్రాబ్లం యాక్చువల్లీ ఏమైందంటే 2 బాగా దగ్గరికైనాయి కదా, ఇంకా దూరం చేయాలి, ఆ తర్వాత ఇవి వేసుకోవాలి. సో మొత్తానికి గైస్ పార్ట్ 2లో ఈరోజు వచ్చేసి డే 1లో మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే దీని ఫ్రంట్ది స్ట్రక్చర్ అయితే ఉండబోతుంది. సో దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తాం ఏం కథ అని చెప్పేసి మీరు ముందు వీడియోలను అయితే చూస్తారు. దానికి ఏదో ఒకటి ఐడియా వేయాలి, మా దగ్గర స్కెచ్ ఏం లేదు. గుంజు దూరమా టైర్లు పట్టుకో గుంజు ఇంతే కాదుతుందా. సుధా ఈ టైర్లు సెట్ చేసినాక దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సెట్ అయినాక గిట్ల వచ్చిపోవాలి పరిస్థితి. అదే చూసిపోయింది అనుకో, కార్ ఎటు పోదు తెలుసా, కార్ ఉన్నాకనే అవుతుంది. ఎందుకంటే ఒక టైర్ ఎడుగుతుంది, ఒక టైర్ ఎడుగుతుంది. ఎందుకు మలుగుతలేదు దాన్ని అడుగు. ఈ పట్టి గురించి దీనికంటే పెద్ద సైజుది మన కార్కి కావాలని సిద్దిపేట మొత్తం తిరిగినాము. ఆల్మోస్ట్ అన్ని షాపులు ఈరోజు పండుగ వల్ల క్లోజ్ చేసి ఉన్నాయి, కానీ ఓపెన్ చేసిన కొన్ని షాపులలో మాత్రం 11 అయితే అయిపోయి దగ్గర 10-20 షాపులు తిరిగినాం. ఇక్కడ దాకా వచ్చినాక అన్న వేసిత్తుండు, ఇది ఇట్లా వేసిత్తరాట. మనం తయారు చేయబోయే బాడీకి ఈ షాక్ అబ్జర్వర్లు ఫిక్స్ కావాలంటే ఖచ్చితంగా దీనికి క్లాంప్ అయితే కావాలి. మేము ఏమనుకున్నామంటే దీనిపైనే వెల్డింగ్ అయితే కొడదాం అనుకున్నాం, కాకపోతే వెల్డింగ్ కొడితే ఇది కరెక్ట్గా సెట్ అయ్యేటట్లేదు. సో అందు గురించే క్లాంప్స్ అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఈ క్లాంప్స్ని ప్రాపర్గా దీనికి ఫిక్స్ అయితే వేసుకుందాం. మన కార్ మేకింగ్లో పార్ట్ 2లో ఈరోజు వచ్చేసి డే 2లో ఏం చేస్తున్నామంటే, మనం పార్ట్ 1లో ఈ కార్ని తీసుకొని ఆల్రెడీ మొత్తం తిరిగినాం కదా. సో ఈ కార్ మనకు ఉన్నట్లయితే మొత్తం డిస్టర్బెన్స్ అయితే అవుతుందన్నమాట, దీని ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దీనివల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఏంటంటే దీని ఫ్రంట్ పార్ట్ని మొత్తం కూడా రిమూవ్ అయితే చేస్తున్నాము. చేసి దీన్ని తీసేద్దాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న నిన్న ఖరాబైన కార్ దగ్గర అన్ని తీసేసినాం కదా, ఈ పార్ట్ని అయితే మొత్తం సెటప్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ మేము చేయబోయేది ఏంటి అంటే ఈ ఫస్ట్ బగ్గీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాం. ఈ కార్ మేకింగ్లో పార్ట్ 1లో మేము దీన్ని రోడ్ పైన టెస్ట్ చేసినాం కదా, డ్రైవ్ చేసి చూసినాం కదా, దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ సైడ్ ఇంజన్ రైట్ సైడ్ది పర్ఫెక్ట్గానే ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ ఇంజన్ కొద్దిగా బెండ్ అవుతుంది. దాన్ని కూడా మొత్తం కట్ చేసి ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి. అట్లయితేనే ఇది మనకు రోడ్ పైన పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కొద్దిగా క్రాస్ అటు ఇటు ఉన్నా కానీ కార్ మొత్తం కొద్దిగా ఇట్లా షేకీ అంటుంది. సో అందు గురించే దాన్ని కట్ చేసుకొని మంచిగా సెట్ చేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయింది, కానీ చిన్న చిన్న అటాచ్మెంట్స్ ఉన్నాయి. మామూలు సుజన్ కొడతా అంటారు, సుజన్ కొట్టవలసిన అవసరం లేదు. ఇక అయిపోయా గీత దానికి. పార్ట్ 1లో ఆల్రెడీ చెప్పినా కదా, ఈ బగ్గీది ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఇంజన్స్ టెస్టింగ్ కోసమే యూజ్ చేస్తున్నామని. టెస్టింగ్ అయితే అయిపోయింది, దాని గురించి దీన్ని తీసేసినాం. ఇక
కార్ మొత్తం తయారు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు తయారు చేయబోయే ఏదైతే ఉందో అది ఒక ఎత్తు. ఎందుకంటే ఈ పార్ట్ మనకు సరిగ్గా ఉంటేనే మనం కార్ని ప్రాపర్గా కంట్రోల్ చేయగలుగుతాము. సో ఇది ఒక్కసారి సెట్ అయింది అనుకోండి, మన కారు ఒక 50% కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఈ ఫ్రంట్ వీల్ మెకానిజం ఏదైతే ఉందో, స్టీరింగ్ మలిపితే మనకు ఇది మలుగొచ్చే విధంగా అట్లయితే సెట్ చేసుకున్నాం. మేము ఈ స్టీరింగ్ ర్యాక్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ కూడా ఇలాంటి మోడల్ కార్దే యూజ్ చేసినాం కాబట్టి, ఖరాబ్ అయిన కార్ది. సో దీని నుంచే మేము మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాము. మనకు ఒక వీల్ నుంచి ఇంకొక వీల్కి మెజర్మెంట్ ఎంత ఉంటుంది అంటే 41 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా అక్కడ కూడా సెటప్ చేసుకున్నాం. వాటర్ లెవెలింగ్ చాలా ఐటమ్స్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఈ ర్యాక్ని అయితే సెటప్ చేసుకున్నాము. ఇది వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ ఈ 2 ఫ్రంట్ వీల్స్ ఏవైతున్నాయో అవి నిలవడానికి యూజ్ అవుతుంది. సో బందోబస్తు ఇప్పుడు వీటికైతే వెల్డింగ్ కొట్టుకుంటున్నాం. ఇక అటాచ్మెంట్ అయితే అయిపోయింది. దీనికి షాక్ అబ్జర్వర్లు కూడా సెట్ చేసినాం కదా, ఒకసారి పైనకైతే ఎక్కుతున్నా. వద్దు బనాస్తుంది ఎటు పోదు ఇక, కదలదు ఇక. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్రొసీజర్ ఏంది అంటే కింద ఈ బంపర్ అయినా అటాచ్ చేసుకోబోయే ముందు దీన్ని కరెక్ట్ స్ట్రైట్ చూసుకొని ఈ ఫ్రంట్ వీల్ సెటప్ని మన బ్యాక్ అయితే హబ్ తయారు చేసినామో దానికైతే అటాచ్ చేసుకుందాం. ఇక హబ్ గిటు టైర్లు ఇటు ఉండొద్దు. మన క్యాంపర్లు అవటి బస్సులు పోతే చూడు గట్టుంటది, ఇటు ఉంటుంది ముడ్డి, అది ఇటు దిక్కుపోతుంది, గట్టుంటది. కరెక్ట్ స్ట్రైట్ చూసుకొని వీటిని పర్ఫెక్ట్ అటాచ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అయితే అయ్యేది లేదు. దానికోసమే మన ఖరాబైన కార్ది స్టీరింగ్ ర్యాక్ అని చెప్పినా కదా, సో అది వచ్చేసి కొద్దిగా ప్రాబ్లం అయితే చేస్తుంది. ఒక సైడ్ మలుగుతుంది కానీ ఒక సైడ్ మలగది. సో మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని ఏం చేస్తున్నాము అంటే కొత్త స్టీరింగ్ ర్యాక్ తీసుకొచ్చినాం, దీని అయితే ఫిక్స్ చేద్దాం. కార్ ఐడియల్ సైజ్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంటుంది కదా. సో మన కార్ ఐడియల్ సైజ్ కూడా మనం 10 ఫీట్సే పెడుతున్నాము. సో 10 ఫీట్స్ బరాబర్ ఉండాలి. రాయి ముంగడి జరగాలి, ఇంకా జర ముంగడి ఇవ్వాలి కదా. ఆల్మోస్ట్ గైస్ మన కార్ బాడీ ఏదైతే ఉందో దానికి స్ట్రక్చర్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కార్ బాడీని అయితే చూడండి. వెనక సైడ్ 2 ఇంజన్లు కూర్చున్నాయి, ఫ్రంట్ సైడ్ మనకు స్టీరింగ్ సెటప్ ఏదైతే ఉందో అది కూడా సెట్ అయితే అయిపోయింది. అరే ఒకసారి రావరా, వెల్డింగ్ ఆపు. మీకు ఎక్కరా బాబాయ్, ఎక్కువ పైనకి ఎక్కువ. బందా వస్తున్నది ఇప్పుడు. ఇక సెటప్ మీరు కూడా చెట్లు ఎగురుతుందో కింద అనే ప్రసక్తి కూడా లేదు. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినో అంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రాలేదు. బట్ అయినా ఓకే, మన నార్మల్గా కార్కి ఎంతైతే ఉంటుందో గ్రౌండ్ క్లియరెన్స్ అంతున్నది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీని మనం మొత్తం టైట్ ఫిక్స్ చేసుకోవాలి. దానికోసం ఇది ఏదైతే ఉందో 2 పైపులు ఉన్నాయి కదా, వీటికి కూడా మధ్యలో మొత్తం అటాచ్ అయితే చేసుకుందాం ఇట్లా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం వర్క్ చేస్తున్నాము అంటే ఈ స్టీరింగ్ సెటప్ని మొత్తం కూడా ఫినిష్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే బంపర్ అంటాం కదా, సో బంపర్ కోసం ఒక పైప్ని సెటప్ చేసినాం. మొత్తం కూడా ఇవే ఐరన్ హెవీ పైప్లను యూజ్ చేస్తున్నాం. ఒకవేళ కంట్రోల్ కాకపోయి దేనికైనా గుద్దుకున్నా కానీ, అంటే చెట్టుకో ఏదైనా రాయికో గుద్దుకున్నా కానీ మేము సేఫ్ ఉండాలని చెప్పేసి హెవీ పైప్లను యూజ్ చేస్తున్నాము. బాడీ బిల్డ్ క్వాలిటీ మాత్రం 5 స్టార్ రేటింగ్ వస్తుంది మాకు. సో ఇప్పుడు ఈ క్లాంప్లకి దీన్ని వెల్డింగ్ కొట్టుకొని పర్ఫెక్ట్గా పైనకైతే లేపుకుందాము. సో దీంతో మన టైర్లో అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. కార్కి బంపర్ వచ్చేసి ఫిక్స్ అయితే అయిపోయింది, మీరు చూడవచ్చు. దీనికి మొత్తం పర్ఫెక్ట్గా వెల్డింగ్ అయితే వేయలేదు. ఎందుకు అంటే మనకు ఇన్ కేస్ ఆ స్టీరింగ్ ర్యాక్ ఫిక్స్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుందేమో అని ఇక్కడ వరకే ఆపినాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి స్టీరింగ్ ర్యాక్కి, అంతేకాకుండా ఈ టైర్ల మెకానిజం బందోబస్తు ఉండేటట్టుగా 2 పైపులు అయితే కొడుతున్నాము. ఆ తర్వాత దీని అయితే ఫుల్ వెల్డింగ్ కొడదాం.
టైర్లో మనం నడిపేటప్పుడు కావచ్చు ఉత్తప్పుడు కావచ్చు అటు ఇటు అవ్వకుండా మన కింద ఇక్కడ ఈ సపోర్ట్లు అయితే ఉంటాయన్నమాట. దీన్ని మనం ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకుంటామో మన బాడీ నుంచి టైర్లు సపరేట్ కాకుండా అంతా మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో దానికోసం మేము సపరేట్ ఒక మెకానిజాన్ని తయారు చేస్తున్నాం. గొల్లెలకు వేసేటివి ఉంటాయి కదా బిల్లలు, వీటిని యూజ్ చేసి ఈ పైపుకు కింద ఇంకో పైప్ని యూజ్ చేసి ఇట్లా అటాచ్ చేస్తున్నాం. బంద వస్తుంటుంది కింద ఇవి ఎటు కదలేయిగా. ఇంతకుముందుకు మీకు చూపెట్టినా కదా ఇక్కడ ఈ పైప్ మెకానిజం ఒకటి మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలని చెప్పేసి దానికి ఆ గొల్లాలను మీకు చూపెట్టిన విధంగా అంతేకాకుండా ఈ పైప్ ముక్కను యూజ్ చేసి మంచి అటాచ్ అయితే చేసుకున్నాము. ఇవి కూడా పైపులు ఇంకా ఫుల్ వెల్డింగ్ అయ్యలేవు, జస్ట్ దీన్ని ట్రయల్లా వేస్తున్నాం. తర్వాత మొత్తం అన్ని ఫుల్ వెల్డింగ్ కొట్టాలి, అప్పుడే బందోబస్తు అవుతుంది. రోడ్డు మీద పోయినా కానీ మేము అందరం ఎక్కినా కానీ ఏ టెన్షన్ లేకుండా పోవచ్చు. సో బందోబస్తు వెల్డింగ్ అయితే కొట్టుకోవాలి. స్టీరింగ్ ర్యాక్ని అయితే ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాము. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం అటాచ్మెంట్లే, మనకు కార్ బాడీకి ఏ విధంగా ఉందో ఆ విధంగా సెట్ చేద్దామంటే కథ కలవది. సో చిన్న చిన్న గొల్లాలను అంతేకాకుండా ఈ క్లాంప్స్ ఏవైతున్నాయో వీటిని యూజ్ చేసుకుంటా స్టీరింగ్ ర్యాక్ని అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఇది ఒక్కటి బందోబస్తు సెట్ అయిందంటే ఇక మనం ఈ కార్ని తీసుకొని డ్రైవ్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు వీటిని అయితే సెట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం స్టీరింగ్ అయితే మలుపుతున్నా. బాబాయ్ వచ్చి పైపును పట్టుకో, గిదిరా కప్పం పెట్టాలి. సక్సెస్. ముఖం కూడా ఒకసారి ఎట్లా తిరిగదా అంటుండు, తిరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే టైరు మాదిరుగుతున్నాయి మొత్తం సెట్ కథ అంతా. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని వీటిని కింద బందోబస్తు కొట్టాలి పైపు కదలకుండా. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది వచ్చేసి కొద్దిగా క్రాస్ అయితే అయింది. ఈ టైర్ కొద్దిగా ముంగట్టుకుంది, ఆ టైర్ కొద్దిగా వెనకకున్నది. కానీ స్ట్రేట్ వైజ్ మాత్రం రెండు పర్ఫెక్ట్గానే ఉన్నాయి, కొద్దిగా ముంగట్టుకి వెనకకి అయినాయి. సో అందు గురించే ఆ పైప్ ఏదైతే అక్కడ సైడ్ ఉందో దాన్ని మొత్తం కట్ చేసి మళ్ళీ బందోబస్తు వెల్డింగ్ కొడుతున్నాం. కొద్దిగా క్రాస్ అయింది, మంచిగా అనిపిస్తలేదు చూస్తే. నడిపించవచ్చు చిట్టా కూడా పని చేస్తుంది, కాకపోతే చూడడానికి మంచిగా లేదు. సో అందు గురించి మళ్ళీ కట్ చేస్తున్నాం దాన్ని. ఇది దీని పాన దొరకలేదు. ఇంకోటి మన వేరే పానలు కూడా పెట్టినా కానీ దాని కింద పడతలేదు. సో ఇరగొడుతున్నాం మొత్తం. ఇక రాయే ఇప్పుడైనా రాయే. వచ్చేసింది. కింది సైడు కొన్ని ప్లేస్లలో వెల్డింగ్ కొట్టలేదు, అందు గురించే మన కార్ని ఏం చేసినామంటే మొత్తం సైడ్ వడుకోబెట్టినాము. సో ఇప్పుడు బందోబస్తు కొడదాం. ఇక సో మొత్తానికి మన స్టీరింగ్ కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా అనేది నిలబడేగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతగానో మొత్తలేదురా బాబాయ్. స్టీరింగ్ కనెక్షన్లో కొద్దిగా ఇబ్బంది అయితే అయింది. లెఫ్ట్ సైడ్ బాగా టర్న్ అవుతుంది, రైట్ సైడ్ అంతా టర్న్ అయితే లేదు. సో దాని గురించి మా బాబుని అయితే తోలుకొచ్చినాం. మా బాబు చెప్తాడు ఇప్పుడు. ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, దీని మందమే పోతుంది అంతే. అది అంతేగా, ఏదో చిన్న మిస్టేక్ ఉంది. ఇంకా ఇది నాకు తెలిసి బయటకుండా నేను ముత్తుకంతా కొంచెం బయటకు ఉండాలి. అట్లా ఇప్పుడు లోపల మీరు పెట్టారు, తర్వాత మీరు పెట్టినది అట్నే తెచ్చి ఇచ్చిండు. స్టీరింగ్ సెటప్ అయితే మొత్తం కూడా అయిపోయింది. మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది. దీనికి దగ్గర 1 డే టైం పట్టింది మాకు మంచిగా సెటప్ చేసుకోనికి. ఆబ్వియస్లీ పట్టేదే, ఎందుకు అంటే మనకి ఇది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో అంత పర్ఫెక్ట్గా కార్ అయితే రన్ అవుతుంది అన్నట్టు. సో ఇది సెటప్ అయిపోయిందిగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే సీట్ అయితే సెటప్ చేస్తున్నాము. సీట్ సెటప్ కాగానే దీని ఒక రౌండ్ అయితే వేసేద్దాం ఫస్ట్. అరే పడరా, అరే ఓకేరా.
కూర్చొని కరెక్ట్ వచ్చేటట్టే దాన్ని సెట్ చేసుకుంటున్నాం. ఎంత అంటే మీ మీద వెయిట్ ఏం లేదు, మొత్తం వెయిట్ అంతా దీని మీద ఉంది, పైప్ మీద. ఫస్ట్ టైం మన బేసిక్ మోడల్ ఏదైతే ఉందో కార్ది అది వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. ఇక్కడ దీన్ని డ్రైవ్ చేయడానికి సీట్ సెట్ అయింది, అంతేకాకుండా స్టీరింగ్ సెటప్ కూడా సెట్ అయింది. మార్నింగ్ నుంచి అన్లాడుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా సెటప్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇంజన్స్కి సంబంధించిన హబ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఫస్టే తయారు చేసి అయితే పెట్టినాము. సో అది మాత్రం మనకు ఈ బండికి పుష్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫర్ ద ఫస్ట్ టైం ట్రయల్ రన్కి అయితే పోతుంది ఇది. సో చూద్దాం వర్క్ అవుతుందా కాదా అని చెప్పేసి. మచ్చదా అవుతుంది, మచ్చగాడే డ్రైవర్ దేరా వైర్ లేరా, వైర్లీ కూర్చోరా ముత్తుకొని తీనా గంతే. నేను ఎక్సలేటర్ చేద్దా, 2 ఇంజన్లు డ్యూయల్ ఇంజన్ స్టార్ట్ అయితే అయిపోయింది. పోయారా బాబాయ్, రైట్ సైడ్ రైట్ సైడ్ పోయిందిరా. చూసిపోయిందా నేను చెప్పిన దానికి లాకే, దానికి లాక్ పెట్టలేవాడు. పొద్దుగాల నుంచి వెళ్ళి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు డ్రైవ్ చేసే టైం అయితే వచ్చేసింది. కమా స్టార్ట్ తలపి ఆన్ చేసి, తలసి ఆన్ చేసి ఉన్నా పట్టుకోదు. స్టార్ట్ అయినా 2 ఎక్కుతావా, గాన్న వచ్చింది ఎక్కుతానట. గాడ కూసప్ప దాని మీద లేవాడు. స్టార్ట్ కాలేదు, ఇది ఆఫ్ అయింది. అది ఇరిగిపోయేది ఉంటే ఇప్పుడే ఇరిగిపోవాలరా ఇక టెస్టింగ్లోనే. ఏమైందిరా, స్టీరింగ్ ఊసిపోయిందా? రెండు ఇంజన్ల మీద మంచిగానే పోతుంది. యాక్చువల్ అసలు చెప్పానంటే మనం ఇంతకుముందుకు బగ్గిని కడిగేసి అటాచ్ చేస్తున్నప్పుడు ఎట్లయితే వేయిందో సేమ్ అట్నే పోతుంది. బెనిఫిట్ ఇది లెఫ్ట్. అసలు చాలా మంది ఏమని కామెంట్లు చేస్తున్నారు అంటే నా చేతులు ఉన్నది ఏంది అని కామెంట్లు చేస్తున్నారు కదా. నా చేతుల్లో ఏంటంటే యాక్సిలరేటర్ వైర్లు, ఈ 2 వైర్లను కూడా మనం అక్కడ కింద దొక్కితే యాక్సిలరేటర్ వచ్చాక సెట్ చేసుకుందాం. అప్పటి వరకు నేను ఆ చేతుల నుంచి లాగుతున్నా. ఓకే 3, 2, 1 ఆఫ్ అయింది. కాలే 3, 2, 1 మల్పు గడెక్కి మల్పు. ఇప్పుడు వచ్చేసి మన కారు మీద 1, 2, 3, 4, 5, 6, 7 అయితే ఎక్కినాము. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెస్ట్. 8 మంది. డ్రైవర్ గాడు భయపడుతున్నాడు. మల్పు ఎగిరేద్దాం. మల్పు చెప్పినా మనం తయారు చేసే ఏ వెహికల్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి. ఎట్లుందన్నా, సూపర్ ఉందా? వీళ్ళు పొద్దుగాల నుంచి చూస్తూ ఉన్నారు ఎట్లా తయారు చేస్తారు అని. సో ఫైనల్గా మీరు చూసినట్లయితే ఇంత సూపర్ తయారైంది. పోతిగాడు కూడా చూసి ఎక్కిండు, ఎట్లా చూద్దాం ఎక్స్పీరియన్స్ అని.
మచ్చా నువ్వు అంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మొత్తం మనం పట్టుకుంటున్నావు, ఇటు పడుతున్నావు. వాళ్ళని పట్టుకుంటే పడతాను, నన్ను పట్టుకొని గుంకుండి. Look at me now. I love you through and through. It's true. టైర్ వాళ్ళకేం బురద వస్తుంది కదా. చెక్క గాడబెట్టుర్రా గడ్డ ఎక్కుతా. ఇంకా మీకు డౌట్, అరే మీకు డౌట్ అనిపిస్తుంది, గడ్డ ఎక్కుతా అని అడుగుతుండు. ఇది కావాల్సింది. అరే మచ్చారే ఒక్క ఇంజన్ మీద పోతున్నా, అదే అటు ఇటు చేస్తుందా చూడు, స్ట్రేటే పోతుందా? సింగిల్ ఇంజన్ ఒక్క ఇంజన్ మీద కూడా పర్ఫెక్ట్ గా పోతుంది, పెద్ద ఎఫెక్ట్ ఏం పడతలేదు. ఇప్పుడు సింగిల్ ఇంజన్ మీద వర్క్ అవుతుంది. నేను ఆపరేటర్. మొత్తానికి కార్ బాడీ ఏదైతే ఉందో ఇది మొత్తం రెడీ అయితే అయిపోయింది. కాకపోతే ఫ్లైట్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్తో పోతుంది కదా, సేమ్ అట్నే ఇప్పుడు మన పరిస్థితి. ఒక ఇంజన్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతలేదు. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే సెకండ్ ఇంజన్ మీద సింగిల్ ఇంజన్ యూజ్ చేసి పోతున్నాం. ఇక స్టార్ట్ చేయరా, సింగిల్ ఇంజన్ ఇప్పుడు ఇక అరే ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఇంజన్ మీద పోతుంది కదా, లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ కూలుస్తుందా? మంచిగా ఉంది. సూపర్. అంటే ప్రెషర్ దీని మీద ఉంది కాబట్టి జర ఇక్కడ నుంచి జర నూకినట్టు అనిపిస్తుంది, కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. పెళ్లిళ్ళ జీబులలో కూర్చొని పోతారు కదా, పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్ల అట్లా. ఇవాళ దాకా ఒక్క ఇంజన్ మీద వచ్చినాం కదా, అలా పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ స్టార్ట్ అయింది, దీని మీద పోతున్నాం ఇంకో ఇంజన్. మంచిగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏడొస్తుంది అంటే రెండు ఇంజన్లు నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, సేమ్ అదే ప్రాబ్లము. రెండు ఇంజన్లు ఒక్కసారి రన్ అయితే అవుతలేవు, అయితే ఇదైనా అయిపోతుంది లేకుంటే అదైనా అయిపోతుంది. బట్ ఎట్ ఏ టైం ఏదో ఒక ఇంజన్ అయితే పని చేస్తుంది, ఆ ఒక్కదాని మీద కూడా మంచిగా ఉరుకుతుంది. సో రెండు ఇంజన్లు మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన టాస్క్ అదే. ఇక ఈ ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ ఏ కారుకు లేని ఫీచర్ మన కారుకు ఉంది. అదేంటంటే రెండు ఇంజన్లు, రెండు పెట్రోల్ ట్యాంకులు. అంతేనా బ్రో? ఏదైనా కారు చూసినావా? చూడలేదండి. ఇలా గాలి లేదు, గాలిలో పెట్టించుకోవాలి ఫస్ట్. అదే గాడి పెట్టిద్దాం కానీ ఆ టైర్ చేంజ్ చేయాలి. ఎట్లుంది బండి? మేమే తయారు చేసినాం కారు. ఫుల్ స్పీడ్ పోయినాయి. ఒకటే సైడ్ ఇట్లా గుంజుతూ ఉంటుంది కదా, అందుకని రెండు పెట్టినాం. ఇప్పుడు రెండింటితోని మంచిగా పోతుంది. ఇప్పుడు రెండు వీల్స్ పెట్టినావు కదా, మధ్యలో ఒకటి రాడేసి అయితే కదా, దానికి అటాచ్ చేస్తే అట్లా రెండింటితో పవర్ వస్తుంది మనకు. మాకు కార్ తయారు చేసుకున్నాం అయినట్టే. ఇంకేమున్నది ఇలా ఇంకా ఇంకున్న చేసేది జస్ట్ దాన్ని టెస్టింగ్ తెచ్చినాం అంతే. ఇక ఇది చేస్తున్నాం. ఇలా పెట్రోల్ ట్యాంక్ ఉంది తయారు చేస్తారు ఇప్పుడు. మరిగా ఎందుకు కాదు,
అయిపోయా దీంట్లో ఏమున్నది ఇక పైన బాడీ ఇట్లా చేసుకోవాలి ఓన్లీ బాడీ అయితే అయిపోయా బ్రేక్ లేదా అని అడుగుతుండు దుంకి దొరకబట్టుడే దాన్ని సో మొత్తానికి గైస్ చూసిరు కదా మన కార్ వచ్చేసి పర్ఫెక్ట్గా రోడ్డు మీద అయితే వర్క్ అయితే అయింది. అరే ఎట్లా అనిపించిందా నడితే? సూపర్ అంటే సూపర్. మన బోల్డ్ బగ్ ఉందా? బగ్గి నడిపినట్టు అనిపిస్తుందా లేకుంటే నార్మల్గా కార్ నడిపినట్టు అనిపిస్తుందా? లేదు, కార్ నడిపిన ఫీలింగే ఉంది. ఎందుకంటే మొత్తం కారే కాబట్టి మంది బాగున్నాము, కార్ ఎత్తున్నాం కాబట్టి కారే కాదు. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా. డ్రైవింగ్ ఒక్క ఇంజన్ నడిపినప్పుడేమో అంటే రెండు పోయినప్పుడు మస్తు అనిపిస్తుంది. ఒక కాదు పెద్ద కార్ ఇంజన్ నడితే ఒక సైడ్ గుంజుకోబోతుందా? ఇటు లెఫ్ట్ సైడ్ కానీ ఇట్లా పోతుంది అన్నట్టు మనం రైట్ స్టీరింగ్ తోటి ఓకే. ఇంకోటి ఏంటంటే కూడా వీకెండ్ దాన్ని నట్టలేదు నడిచింది అది నట్టేదిరా ఇన్న పోయినది. ఏ వెల్లింగ్ కూడా లేకపోతే కొత్తది కాదు స్టీరింగ్ ఖరాబ్ అవుతుంది ఇక నట్టేద్దాంది. ఇగో ఇట్లా వచ్చా కొట్టి ఉంది లోపల ఉందిగా. ఇంకోటి ఏంటంటే రెండు ఇంజన్ల మీద పోయినప్పుడేమో పెద్ద కార్ నడిపినట్టు అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది. పెద్ద కారే మరి 11 ఫీట్ ఉంది, 10 ఫీట్ 11 అయింది అట్లా పెద్ద పెద్ద. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏం లేదు ఇక బాయ్. యాక్చువల్లీ నేను మీకు పార్ట్ 1లో చెప్పలేదు, పార్ట్ 2లో చెప్తున్నా. అది ఏంటి అంటే మేము సూపర్ కార్ తయారు చేస్తామని చెప్పినాం కదా. యాక్చువల్లీ సూపర్ కార్ అయితే తయారు చేస్తాం, ఎందుకంటే మనకు ప్రతి సూపర్ కార్ ఇండియాలో అవైలబుల్గా అవుతున్నది. కాకపోతే మేము ఏం కార్ని తయారు చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు ఇండియాకు అసలు రానటువంటి, ఇండియాలో లేనటువంటి ఒక కార్ని అయితే తయారు చేస్తున్నాం. అది మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏం కార్ అనుకుంటారో కామెంట్ అయితే వేయరే. నాకు తెలిసి ఇది వచ్చేసి పార్ట్ 2 కదా. పార్ట్ 3లో ఏం చేస్తామంటే ఈ ఇంజన్ మొత్తం కరెక్ట్ సెటప్ చేసుకుంటాం, అంటే ఆగిపోకుండా పర్ఫెక్ట్ ప్రతి జాగాలో స్టార్ట్ అయి ఉండేట్టుగా. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా యాక్సలరేటర్ కేబుల్ అని కింద తొక్కేటట్టు సెట్ చేసుకుంటాం. బ్రేకులు సెట్ చేసుకున్నప్పుడు దీనికి బ్రేకు లేదు, అంత దూరం వేయించినాక బ్రేకులు లేవు దీనికి. ఆ బ్రేకులు సెట్ చేసుకుంటాము. ఇక కనెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. బ్యాక్ సైడ్ లైట్స్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ లైట్స్ కావచ్చు, ఇండికేటర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. వీటితో పాటుగా బాడీ ఏదైతే ఉందో ఆ కార్ బాడీ ఏదైతే తయారు చేస్తాం. అసలు ఈ పార్ట్ 2లో మేము ఏం కార్ తయారు చేస్తున్నాం అని మీరు అనుకుంటారో కామెంట్ చేయరు. పార్ట్ 3లో కార్ రివీల్ అయిపోతుంది ఇక, 100% రివీల్ అవుతుంది ఇక. ఎందుకంటే మనం బాడీ తయారు చేస్తాం కదా, రివీల్ అయిపోతుంది. 4లో కార్ మొత్తం రోడ్డు మీద తిరుగుతుంది. అది ఏం కార్ అనుకుంటారో కామెంట్ చేయరు ఇక, అంతే. ఇండియాలో ఇప్పటి వరకు లేనటువంటి కారు మీలో ప్రతి ఒక్కరు తెలిసిన కార్ అది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.